అందరికీ నమస్తే అండి. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారేమో బాగా విస్తృతంగా ప్రచారం చేసింది నవరత్నాలు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా అమలు చేసినవి కూడా నవరత్నాలే. దానిలో డీబీటీ ఉన్నాయి, నాన్ డీబీటీ ఉన్నాయి. మొత్తం ఆ పథకాల విలువ సంవత్సరానికి సుమారుగా 50,000 కోట్లు. సో 2024 ఎన్నికలకు ముందు కూటమి వాళ్ళు బాగా విస్తృతంగా ప్రచారం చేసింది సూపర్ సిక్స్. సో దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని అమలు చేయడం మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. సో ఈ సూపర్ సిక్స్ మొత్తం పక్కాగా అమలు చేస్తే ఆ పథకాలు మొత్తం విలువ సంవత్సరానికి 70 నుంచి 75,000 కోట్లు సంవత్సరానికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఎక్కువే వీళ్ళు సంక్షేమం ఇవ్వాలి, డీబీటీ అండ్ నాన్ డీబీటీ రూపంలో. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 నెలల్లో పెద్దగా ఇచ్చిన సంక్షేమం అంటూ ఏమీ లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచారు. అప్పటి వరకు 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేసి 3 నెలల ముందు అరియర్స్తో కలిపి ఇచ్చారనమాట. సో అది సూపర్ సిక్స్లో భాగం కాదు, కానీ అది పెంచడం ద్వారా రాష్ట్రంలో మధ్యతరగతి వర్గాలకు, పింఛన్ లబ్ధిదారులకు ఒక పెద్ద ఉపశమనం, దాదాపుగా 67 లక్షల మందికి. అయితే పథకాలు ప్రజలకు ఇచ్చిన తర్వాత ఆ మేలు జరిగిన తర్వాత వెంటనే మళ్ళీ మర్చిపోతారు. ఒక నెల 2 నెలల్లో మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ ఏమి ఇవ్వలేదనే వస్తుంది. సో ప్రతి నెల ఏదో ఒక పథకం రూపంలో అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాల్సిందే. ప్రజలు కూడా అలా అలవాటు అయిపోయారు. సో అందుకే కూటమి ప్రభుత్వం నిజానికి పింఛను పథకం 1000 రూపాయలు పెంచి అమలు చేస్తున్నా వీళ్ళు సరిగ్గా పథకాలు ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు అనే అసంతృప్తి ఉంది. అందుకని ఈ దీపం పథకం ప్రారంభించారు. దాదాపుగా 5 నెలలు అయింది దీపం పథకం స్టార్ట్ చేసి. అయితే దాని డబ్బులు ఇన్ టైంకి పడట్లేదు అనేది వాస్తవం. వాళ్ళు బుక్ చేస్తున్నారు, సిలిండర్ వస్తుంది, కానీ ఆ డబ్బులు మాత్రం అకౌంట్లో ఇన్ టైంలోకి పడట్లేదు. నెల రోజుల్లో 2 నెలలు 3 నెలలు అయినా పడడం లేదు. ఇది బాగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అందుకని ఈ దీపం 2.0 పథకం డబ్బులు ముందుగానే ఇచ్చేస్తారు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ కాబట్టి వాళ్ళు బుక్ చేసుకోవడానికి సంబంధం లేకుండా ముందుగానే డబ్బులు ఇచ్చేస్తారు. ఇది ఒక రకంగా లబ్ధిదారులకు ఉపశమనం. ఇది కాసేపు పక్కన పెడితే సూపర్ సిక్స్ పథకాల్లో మరో 3 కీలకమైనవి ఆల్మోస్ట్ తేదీలు ఫిక్స్ అయ్యాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ బహిరంగంగా ఆయన ఓపెన్గా చెప్పింది ఏంటంటే అఫీషియల్గా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి వస్తుందని చెప్పారు. సో ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ఉంటుంది. అయితే దీనిలో కొన్ని ఉంటాయి లోపాయికారిగా. మహిళలకు ఉచిత బస్సు కదా, మనం వైజాగ్లో ఎక్కేసి అనంతపురంలో దిగేద్దాం, లేదా కర్నూలులో ఎక్కేసి శ్రీకాకుళం దిగేద్దాం అంటే కుదరదు. ఏ జిల్లాకు ఆ జిల్లానే లిమిట్. శ్రీకాకుళంలో ఎక్కిన వాళ్ళు పలాస వరకు లిమిట్, లేదా రణస్థలంలో ఎక్కిన వాళ్ళు పలాస వరకు లిమిట్ ఉంటుందేమో. అంటే మేబీ ఉమ్మడి జిల్లాలు కాదు, పాత జిల్లాలే కాబట్టి ఓన్లీ ఆ జిల్లాల వరకే పరిమితం ఉంటుందన్నమాట. పక్క జిల్లాలకు వెళ్ళడానికి అయితే ఉండదు. ఏ జిల్లా వాళ్ళ ఆధార్ కార్డు ఏదో ఉంటుంది, ఆధార్ కార్డు మీద అడ్రస్ బేస్ చేసుకుని వాళ్ళ సొంత జిల్లాల్లో మాత్రమే ప్రయాణించవచ్చేమో మేబీ. అయితే దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే గుంటూరులో ఉన్న వాళ్ళు విజయవాడ రావాల్సి ఉంటుంది తరచు, అది జిల్లాలు మారిపోతాయి. సో వాళ్ళు రెగ్యులర్గా విజయవాడ అప్ అండ్ డౌన్ చేయాల్సి ఉంటుంది అనుకో, వాళ్ళ జిల్లాలు మారిపోతాయి అనుకో, మీకు ఉచిత బస్సు అమల్లోకి రాదు అంటే వాళ్ళు నిరుత్సాహానికి గురవుతారు. సో దీని మీద మరి ఏం నిబంధనలు పెడతారు అనేది చూడాలి. నిబంధనల ఆధారంగా దీని ఫీడ్బ్యాక్ పబ్లిక్కి ఎంతవరకు ఉపయోగం అనేది మనం అప్పుడు డిసైడ్ చేయొచ్చు. ఇక మరో కీలకమైన 2 పథకాలు అన్నదాత సుఖీభవ. సో ఇది జూన్ నెల నుంచి, అంటే జూన్ 15వ తేదీని ఏరువాక పౌర్ణమి ఉంటుంది, దానికి ఒక వారం రోజుల ముందు ఈ డబ్బులు ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. అలాగే అత్యంత కీలకమైన పథకం తల్లికి వందనం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 80 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉంటారనమాట. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు. కాబట్టి గత ప్రభుత్వం పిల్లల ఖాతాల్లో కాకుండా తల్లులు వైజ్ ఇచ్చారు. అంటే ఒక తల్లికి 3 పిల్లలు ఉన్నా సరే తల్లికి అమ్మఒడి వచ్చేది. సో ఇప్పుడు ఒక తల్లికి 3 పిల్లలు ఉంటే 3కి కూడా తల్లికి వందనం ఇస్తామనేది కూటమి ప్రభుత్వం ఇచ్చిన కీలకమైన హామీ. కాబట్టి దాన్ని నెరవేర్చే క్రమంలో ఈ జూన్ 12వ తేదీ స్కూల్స్ తెరిచే సమయానికి తల్లికి వందనం పథకం ఇస్తూ ఉన్నారు. అట్లా ఈ 3 పథకాలు కూడా ఆల్మోస్ట్ అఫీషియల్గా డేట్ ఫిక్స్ చేసేశారు. సో సూపర్ సిక్స్లో 4 అమలవుతున్నట్టే. దీపం ఒకటి అంటే జూన్ 15వ తేదీ నాటికి, కరెక్ట్గా ఈరోజు 17వ తేదీ మే, ఇంకొక నెల రోజుల నాటికి సూపర్ సిక్స్లో 4 పథకాలు అమలవుతున్నట్టే. ఇంకా మిగిలినవి 2 ఆడబిడ్డ నిధి, అది చాలా కీలకమైన పథకం. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 చొప్పున వేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు వేస్తామని హామీ ఇచ్చారు. దీనికి చాలా డబ్బులు కావాలి, చాలామంది లబ్ధిదారులు ఉంటారు. అమౌంట్ కూడా దాదాపుగా సంవత్సరానికి, అంటే ఇది పక్కాగా అమలు చేయడానికి సంవత్సరానికి సుమారుగా 12,000 కోట్ల వరకు కావాలి. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో చూడాలి. మరోవైపు యువగలం నిధి అని కూడా పెట్టారు. అంటే నిరుద్యోగ భృతి, సంవత్సరానికి నెలకు 3,000 ఇస్తాము నిరుద్యోగులకు అని. సో అది కూడా కొంచెం కష్టమే, దానికి కూడా ఎక్కువ బడ్జెట్ కావాలి.
సో ఈ రెండు కూడా అమలు చేస్తే సూపర్ 6 అమల్లోకి వచ్చేసినట్టే. అయితే ఈ రెండు మేబీ ఈ దసరా నుంచి ఈ సంవత్సరం ఎండింగ్లో ఇస్తారేమో, కానీ ప్రస్తుతానికి ఇంకొక నెల రోజుల కల్లా మనకి సూపర్ 6లో 4 పథకాలు అమల్లోకి వస్తాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.